ఇప్పుడు అలాగే ఈ యెషయా 53వ అధ్యాయంలో కూడా ఒక 10-15 చూపిస్తారు క్రైస్తవులు. మొత్తం ఓవరాల్‌గా ఈ కన్యక గర్భవతి కుమారుని కనును అని చెప్పి ఆ యెషయా 7వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంటుంది 7-14 అదొకటి. అక్కడొకటి పోగేసుకొని 30-40 చేస్తారు. మనం వాటిలో మేజర్‌గా కొన్ని చూసేస్తున్నాం. కీర్తనల గ్రంథం పోయిందంటే సగం ఆయువు పోయినట్లే. ఈ అందుట్లో 50% పాత నిబంధన ప్రవచనాల్లో బాగా బలమైన సబ్జెక్ట్ ఏంటంటే యెషయా 53వ అధ్యాయం క్రైస్తవులకు అనుకూలంగా ఉండేది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. మోషే దగ్గర నుంచి బైబిల్ ప్రవక్తలందరికీ ఉన్న ఒక అలవాటు ఏమిటంటే ఈ యెషయా 53వ అధ్యాయం కనుక బైబిల్తో అంతగా పరిచయం లేని వాళ్ళు, అప్పుడే కొత్తగా క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళు చదివితే అబ్బో నిజంగా యేసు గురించేనండో అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే మోషే దగ్గర నుంచి బైబిల్ ప్రవక్తలందరికీ ఉన్న ఒక అలవాటు ఏమిటంటే ఇశ్రాయేలు సమాజం అంతటిని కలిపి ఒక వ్యక్తిగా సంబోధించడం. ఉదాహరణకి మోషే ధర్మశాస్త్రంలో అనేక సార్లు ఓ ఇశ్రాయేలు అంటూ